హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ సిస్టర్స్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఈ టమాటా ఎండుమిర్చి పచ్చడి అనేది ఎలా చేయాలో చూద్దామండి. ఇప్పుడు ఈ టమాటా పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ఒక 8 మీడియం సైజ్ టమాటాలను ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, చిటికెడు మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ, అలానే పోపు కోసం కొద్దిగా కరివేపాకు, ఒక 8-9 వెల్లుల్లి రెబ్బలు, మినప్పప్పు, పచ్చెనగపప్పు, కొంచెం ఉప్పు, అంతే అండి. ఇప్పుడు ఈ టమాటా పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ పచ్చడిని చేసుకోవడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కాక ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిర్చి వేసి వేపుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచి ఎండుమిర్చి అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి. ఎండుమిర్చి అనేది వేగిపోయిన తర్వాత వీటిని వేరే బౌల్లోకి తీసుకోవాలండి. ఇవి వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉండాలి. ఎండుమిర్చిని ఈ విధంగా వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ధనియాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలండి. ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అదే బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, ఇవి కూడా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని అదే బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు అన్నీ కూడా ఒకేసారి వేసి వేపుకోవచ్చండి. కానీ నేనైతే ఇలా వేపుకుంటాను. అలా వేసుకునేటప్పుడు ఎండుమిర్చి సగం వేగాక ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకోవాలండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఆవాలు, మెంతులు వేసుకోవాలండి. మెంతులు అయితే చిటికెడు సరిపోతాయి. ఇప్పుడు వీటిని చిటపటలాడే వరకు వేపుకోవాలి. వేపుకొని మళ్ళీ వీటిని కూడా అదే బౌల్లోకి తీసుకోవాలండి. చూడండి, ఆవాలు కూడా ఈ విధంగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని కూడా అదే బౌల్లోకి తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత టమాటాలు వేసుకొని మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత ఇదే ప్యాన్లో మనం ముందుగా పక్కన పెట్టుకున్న చింతపండు వేసుకోవాలండి. చింతపండు కొంచెం క్లీన్ చేసి వేసేసుకోవాలి. టమాటా మగ్గేలోపు చింతపండు కూడా మెత్తగా అయిపోతుంది. కొంచెం ఉప్పు కూడా వేసేసుకోవాలండి. నేనైతే కల్లు ఉప్పు వేసుకుంటున్నాను. అలానే దీంట్లోనే కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి. వీటన్నింటినీ ఒక్కసారి ఇలా కలిపెట్టి ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మూత పెట్టి టమాటా అనేది బాగా మెత్తగా అయ్యే వరకు మగ్గించాలండి. చూడండి, టమాటా అనేది ఈ విధంగా మగ్గిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని బాగా చల్లారనివ్వాలండి. మనం ముందుగానే వేపి పక్కన పెట్టుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు, ఆవాలు ఇవన్నీ రోట్లో వేసుకుని మెత్తటి పొడిలాగా దంచుకోవాలండి. మీ దగ్గర రోలు కానీ లేకపోతే మిక్సీ అయినా పట్టుకోవచ్చు. నేనైతే ఈ పచ్చడి కోసం 8 మీడియం సైజ్ టమాటాలకి 20 ఎండుమిర్చిని వేసుకున్నానండి. ఎండుమిర్చి అనేది మనం తినే స్పైసీని బట్టి వేసుకోవచ్చు. ఈ ఎండుమిర్చిని పొడిలాగా దంచుకున్న తర్వాత ముందుగానే మగ్గించి పక్కన పెట్టుకున్న టమాటా వేసుకోవాలండి. పొడిలాగా దంచుకున్న తర్వాత మనం ముందుగా మగ్గించి పక్కన పెట్టుకున్న టమాటా వేసి దంచుకోవాలండి. ఒకవేళ ఈ టమాటా కనుక మిక్సీ పట్టుకుంటుంటే మెత్తటి పేస్ట్లా కాకుండా కొంచెం బరగ్గా వేసుకోవాలి. పచ్చడి అనేది ఈ విధంగా దంచుకున్న తర్వాత దీనిని ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకొని పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి.
ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత మనం ముందుగానే పోపు కోసం పక్కన పెట్టుకున్న పచ్చెనగపప్పు మినపప్పు వేసుకోవాలండి. పచ్చాగా దంచి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలండి. అలానే మనకి ఇంగువ ఫ్లేవర్ నచ్చేటట్టుంటే కొంచెం ఇంగువ పొడి కూడా వేసుకోవచ్చండి. పోపు అనేది ఈ విధంగా వేగిపోయిన తర్వాత ముందుగా మనం దంచి పక్కన పెట్టుకున్న టమాటా చట్నీ వేసుకోవాలి. టమాటా చట్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ తక్కువ అనిపిస్తే సాల్ట్ వేసుకోవచ్చండి. అలానే ఈ చట్నీని ఒక 2 నిమిషాల పాటు స్టవ్ పై ఉంచి ఇలా చుట్టూ ఆయిల్ వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతే అండి, టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది అన్నం, ఇడ్లీ, దోశ, టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి.